ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను మనం తెలుసుకుంటున్నాము. ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని, మరణానికి సంబంధించినటువంటి ప్రవచనాన్ని మనం తెలుసుకుందాము. ఇదేంటండి మరణానికి సంబంధించి భయపెడుతున్నారు ఏంటండి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మహాశిలరా. మనం భయపడినా భయపడకపోయినా అదైతే వాస్తవము. మరణం అనేది ఏంటంటే ఏదో ఒక రోజు అది వచ్చేది కదా. అయితే దాని తర్వాత ఏం జరుగుతుందో ఆ జీవితానికి సంబంధించి మనం ఆలోచన చేయాలి. సహజంగా మనిషి పుట్టగానే జీవితం మొదలైంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత అసలు జీవితం మొదలవుతుంది. శాశ్వతమైనటువంటి జీవితంలోకి మనము ప్రవేశిస్తాము మహాశిల. ఒక జీవితం నుండి మరొక జీవితంలోకి వెళ్తాము. ఒక దశ నుండి మరొక దశలోకి వెళ్తాము. ఏమీ లేనప్పుడు పుట్టాం కదండి. జీవితం ఇచ్చాడు దైవం, అన్ని కూడా ఇచ్చాడు. అలాగే దీని తర్వాత ఇంకొక దశ ఉన్నది. ఆ దశలో మనం వెళ్తున్నాం. శాశ్వతమైన దశ అది. ఆ దశలో సాఫల్యమో వైఫల్యమో నిర్ణయించేది ఏంటి? ఈ జీవితమే. ఈ జీవితాన్ని ఉపయోగించుకునే మనం సాధించుకోవాలి. మహాప్రవక్త ఏం చెప్పారు అంటే 579వ ప్రవచనము, రియాజు సాలిహీన్ తిర్మిజీ అనే సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు. మహాప్రవక్తలు ఏం చెప్పారు అంటే మజాలను, ఆనందాలను హరించేది అయినటువంటి ఆ మరణాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అన్నారు. మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది? మరణం ఎలాంటిది? మీ యొక్క మజాలు ఏవైతే ఉన్నాయో, ఆనందాలు ఏవైతే వాటిని హరించేస్తుంది. అది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు ఏమవుతుంది? మన జీవితం ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. భయం కలుగుతూ ఉంటుంది. అరే, నేను ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి కదా, ఇక్కడి నుంచి దైవం ముందు నిలబడాలి కదా, సమాధానం చెప్పుకోవాలి కదా అన్న ఆలోచన అతన్ని ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో తన జీవితాన్ని నడుపుకునేలా చేస్తుంది. ఇతరుల యొక్క హక్కులను కొల్లగొట్టడానికి భయపడేలా చేస్తుంది. ఇతరులకు అన్యాయం చేయడానికి భయపడేలా చేస్తుంది. ఆ మరణం అనేది, జ్ఞాపకం పెట్టుకోవడం అనేది మహాశిలరా. ఎప్పుడైతే మనిషి జ్ఞాపకం పెట్టుకో అతను మర్చిపోతాడో ఏం జరుగుతుంది? ఈ ప్రపంచమే పరమావధిగా జీవితం గడుపుతాడు. ఇక్కడ ఇష్టం వచ్చినట్లు జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇతరులను బాధ పెడతాడు. తను స్వయంగా బాధపడతాడు. తన ఆత్మకు అన్యాయం చేసుకుంటాడు మహాశిలరా. కాబట్టి మహాప్రవక్త వారు ఏం చెప్పారు అంటే ఆ మజాలను హరించేసే ఆ మరణం ఉంది చూసారా, అది వచ్చేసిందంటే మీరు చేసేది ఏమి కూడా ఉండదు. అది రాకముందే ఈ జీవితాన్ని సద్వినియోగపరచుకోండి. దైవం ఇచ్చినటువంటి దాని నుండి ఒక మంచి పరలోకాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మహాశిలరు మనము చేయవలసినటువంటిది. దానికి భయపడిపోయినంత మాత్రం అది రాకుండా ఉండదు కదా. అది వచ్చే టైంలో వస్తుంది. అయితే ఆ రాకముందు మనము ఈ జీవితాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. నలుగురికి మంచి చేయాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి. జాగ్రత్తగా ఈ పరుగును ముగించుకుని మనము ఈ జీవితాన్ని ముగించుకుని మరొక జీవితం నుండి వెళ్ళిపోవాలి. సర్వేజన సుఖభవంతు. వాకిల్ దవన అల్హమ్దులిల్లాహి రబ్బిల్